బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో ముఖ్యంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, అలాగే జూన్ 2న కొత్త పింఛన్లు, ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు. ఇక పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఎలాంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి, ఏమిటి పరిస్థితి? గుడ్ మార్నింగ్ రమణ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సచివాలయం వేదికగా సాయంత్రం 4 గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో కీలక అంశాలపై కూడా చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇందిరమ్మ జీవిత బీమా సంబంధించినటువంటి విధి విధానాలపై గత క్యాబినెట్లోనే 5 లక్షల కుటుంబ జీవిత బీమాని ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఖరారు చేయాలన్న అంశంపై కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు కొత్త డిస్కౌంట్ సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా సోలార్ పాలసీకి సంబంధించినటువంటి సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే కొండారెడ్డిపల్లిలో సోలార్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ స్కీమ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, మరోవైపు సోలార్ స్టవ్స్ని ఒకవేళ ఇస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏ విధంగా నిర్వహించాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా రూపొందించాలన్న అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మూడో విడత రైతు భరోసా ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఆ సంబంధించినటువంటి అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక అకాల వర్షం కారణంగా నష్టపోయినటువంటి రైతులకు ఏ విధంగా చెల్లింపు చేయాలి, ఏ విధంగా వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరోవైపు టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కూడా నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఏ విధంగా దీనికి సంబంధించిన విషయంలో ముందుకెళ్లాలన్న అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇంకా ఐకేపీ సెంటర్ల వద్ద ఇంకా ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశాలపై కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగతిన కంప్లీట్ చేయాలి. మరోవైపు పంటల మార్పిడి, ఎందుకంటే చాలామంది వరికి బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తున్న నేపథ్యంలో అందరూ కూడా వరి వేస్తున్నారు. కాబట్టి చాలా ధాన్యం మొత్తం కూడా అంటే మెట్రిక్ టన్నులు, వేల మెట్రిక్ టన్నులు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఈసారి పంటల మార్పిడి, వరి ధాన్యం కాకుండా వేరే పంటలను వేసే విధంగా ఏ విధంగా రైతులకు ఈ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలి అన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అనేక అంశాలపై కూడా పాలన సంబంధించిన అంశాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక జూన్ 2వ తేదీ తర్వాత ఇందిరమ్మ ఆసరా పింఛన్లకు సంబంధించిన పెంపు పెంచాలా లేదా, గతంలో వచ్చినటువంటి పింఛన్లు ఇంకా ఇస్తున్నారు కాబట్టి 2.5 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, అయినప్పుడు కూడా పింఛన్లు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఇంకా అమలు చేయలేదు. కాబట్టి ఆ దిశగా ఏమన్నా అడుగులు వేస్తుందా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ కూడా కొనసాగుతుంది. మరోవైపు జర్నలిస్టులకు, మరోవైపు అటు సివిల్ సర్వీసెస్కు, ప్రజాప్రతినిధులకు దాదాపు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాలు భూమి కేటాయించింది. కాబట్టి వాటికి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా క్యాబినెట్ సమావేశం జరగనుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్. क्षजाय नमः। ओम नोस्म धोर्पतितं धोर्वयं वयं धोर्वामदीपं त्रैलोक्यतिमिरापनाय स्वाहा। ओम उदानाय स्वाहा। ओम समानाय स्वाहा। नमः मनसाभीष्ट प्रां सुरेशं
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాస్తు వేద సమృద్ధిరస్తు. అత్యంత పవిత్రమైన అత్యంత పుణ్యభరితమైన సందర్భం ఇది. గురు శుక్రశనిభ్యశ్చ కవిం కవీనాముపమశ్రవస్తమ జ్యేష్ఠ. వేద పాఠశాల 15 ఎకరాల విస్తీర్ణంలో. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం ధోర్పతితం ధోర్వయం వయం ధోర్వామహీపం త్రైలోక్యతిమిరాపనాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. నమః మనసాభీష్ట ప్రాం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాస్తు వేద సమృద్ధిరస్తు. అత్యంత పవిత్రమైన అత్యంత పుణ్యభరితమైన సందర్భం ఇది. గురు శుక్రశనిభ్యశ్చ కవిం కవీనాముపమశ్రవస్తమ